మనం వచ్చేసి గద్య భాగం చూస్తూ ఉన్నాము. రెండవ లెసన్ వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ 6వ తరగతి తెలుగు చూస్తూ ఉన్నాము. మన భాష, ఈ యొక్క మన భాష తెలుగు భాష గురించి పద్యం గురించి తెలుసుకున్నాము. పద్యంలో తెలుసుకున్నాము ఎంతమంది మెచ్చుకున్నారో, ఎంతమంది వచ్చేసి ఆ యొక్క మనకు ఎంత మంచి మంచి నీతులు అనేటువంటిది చెప్పడం జరిగిందో వాళ్ళ యొక్క పద్యాల ద్వారా. అటువంటి మన భాషను గురించి మనం తెలుసుకుందాం. మానవుడు సంఘజీవి అంటే సంఘంలో నివసించేటువంటి వాడు. ప్రపంచంలో గలిగినటువంటి ఏకైక ప్రాణి మానవుడు. మనం మాట్లాడేటువంటివి మనకు మటుకే వచ్చనమాట. తన అభిప్రాయాల్ని, ఆలోచనల్ని తెలియచేయడానికే చేసేటువంటి అర్థవంతమైనటువంటి ధ్వనుల సముదాయాన్ని భాష అని అంటారనమాట. ఇప్పుడు వచ్చేసి మనము మాట్లాడేటువంటి వాక్యాలు కావచ్చు, లేదా పదాలు కావచ్చు, అర్థాలు కావచ్చు, వీటినన్నింటినీ మనం వచ్చేసి ధ్వనుల యొక్క సముదాయాన్ని భాష అని అంటారనమాట. వివిధ రకాలైనటువంటి ధ్వని ద్వారా వచ్చేటువంటి సముదాయాన్ని భాష అంటారు. వ్యక్తి తన భావాలను, ఆలోచనలను ఎదుటివారికి వ్యక్తం చేయడమే భాష ఉద్దేశం కదా. మనము వేరే వేరే లాంగ్వేజెస్లో మనము మాట్లాడుతూ ఉంటాం. భాష అనే సంస్కృత పదానికి మాట్లాడడము అనే అర్థము. భాష అంటే ఏంటంటే సంస్కృత భాషలో మాట్లాడడము అని అర్థం అనమాట. మానవుని ఇతర ప్రాణుల నుండి వేరు చేసి అతని మేధాశక్తి పెంపొందింపచేసేదే భాష. మన యొక్క తెలివితేటల్ని బాగా అభివృద్ధి చేసేదే భాష యొక్క ముఖ్యమైనటువంటి పని. ఎందుకంటే ఇతరులకు మనము మన యొక్క ఆలోచనల్ని వ్యక్తపరుస్తామన్నమాట. అది తమిళ్ కావచ్చు, లేదా తెలుగు కావచ్చు, వేరే వేరే లాంగ్వేజెస్ కావచ్చు. ఈ విధంగా మనలో ఉన్నటువంటి భావాలను వచ్చేసి ఇతరులకి వ్యక్తపరుస్తామన్నమాట. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో వివిధ జాతుల వారు భిన్న భిన్న భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యవహారంలో ఉన్నటువంటి భాషలు సుమారు 5,000 అని భాషావేత్తల అంచనా అనమాట. 5,000 భాషలు ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. భారతదేశంలో 1,652 భాషలు ఉన్నాయి. కానీ అందులో 18 భాషలు, ఇప్పుడు వచ్చేసి 22 భాషలు అనమాట. 18 భాషలు భారత రాజ్యాంగంలో చోటు చేసుకున్నాయి. సో అవి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, పంజాబీ, మరాఠీ, బెంగాలీ, హిందీ, ఉర్దూ, ఒరియా, కాశ్మీరీ, గుజరాతీ, సంస్కృతం, అస్సామీ, సింధీ, కొంకణి, మణిపూరి, నేపాలీ, ఈ మొత్తం 18 ప్రాంతీయ భాషలను అధికార భాష స్థానము లభించిందనమాట. అధికారికంగా అంటే వచ్చేసి వాళ్ళ యొక్క రాష్ట్రాలలో వాళ్ళు ఆ యొక్క లాంగ్వేజ్ని వచ్చేసి మాట్లాడతారు, ప్లస్ వచ్చేసి దాన్ని తెలుసుకుంటారు, చదువుతారు, రాయగలుగుతారనమాట. సో దీన్ని వచ్చేసి అధికారికంగా తీసుకోవడం జరిగింది. 22 భాషల్ని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి 18 భాషలనే ఇచ్చున్నారు. ఇప్పుడు కొంచెం చేర్చారు, ఒక 3 భాషల్ని చేర్చారనమాట. పోలిక కలిగి ఉన్నటువంటి భాషల్ని ఒక కుటుంబానికి చెందినవి శాస్త్రజ్ఞులు వర్గీకరించారు. ఇప్పుడు చూడండి, కొన్ని భాషలు వచ్చేసి ఒకే విధంగా ఉంటాయి. కొన్ని వర్డ్స్ వచ్చేసి సేమ్ తెలుగులోనో, తమిళ్లోనో, ఇలాంటి మలయాళంలోనో కాస్త కలుస్తాయన్నమాట. తెలుగు ద్రావిడ భాష కుటుంబానికి చెందినది. ఈ ద్రావిడ భాష కుటుంబంలో వచ్చేసి తమిళము, తెలుగు, మలయాళము, కన్నడము, తుళు, కొడగు, కొంకణి మొదలైనటువంటి భాషలు ఉన్నాయన్నమాట. సో ద్రావిడ భాషకు చెందినవి ఇవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రదేశమని, తెలుగునాడు అని వ్యవహరిస్తారు. సో ఆంధ్రదేశంలోని ప్రజలు మాట్లాడేటువంటి భాష ఏంటి? తెలుగు. ఈ భాషకు తమిళము, కన్నడ భాషల్లోని ప్రాచీన గ్రంథాల్లో, శాసనాల్లో వడుగా, తెలుగు అనే పేర్లు కనిపిస్తాయి. పాశ్చాత్యులు తెలుగు వాళ్ళను తెలుగూస్ అని అనేవారనమాట. సో ఈ భాషకు పర్యాయ పదాలుగా ఆంధ్రం, తెలుగు, తెనుగు అనేవి వాడుకలో ఉన్నాయన్నమాట. సో సంస్కృత త్రిలింగ శబ్దము నుంచి తెలుగు పదం అనేటువంటిది పుట్టిందని విమర్శకుల యొక్క అభిప్రాయం. త్రిలింగము అంటే 3 లింగాలనే అర్థం అనమాట. అంటే ఏంటి? శ్రీశైలము, శ్రీకాళేశ్వరము, దాక్షారామము అనేటువంటి 3 శివక్షేత్రాల మధ్య ఉన్నటువంటి దేశానికి త్రిలింగ దేశం అని పేరు వచ్చింది. చూడండి, మనకు వచ్చేసి కాళహస్తి, శ్రీశైలము, ద్రాక్షారామం 3 శివలింగాలకు చెందినటువంటి గుడులన్నీ, పుణ్యక్షేత్రాలన్నీ మన యొక్క రాష్ట్రంలోనే ఉన్నవి. భాషా పండితుల అభిప్రాయం అనమాట. సో భాషలో ఉన్నటువంటి పండితుల యొక్క అభిప్రాయం అంతే. నన్నయ్య కాలము నుండి నేటి వరకు ఉన్నటువంటి అనేక కవులు తమ కావ్య రచనల ద్వారా భాషకు ఔన్నత్యాన్ని చేకూర్చారు. మన భాష మాధుర్యాన్ని గురించి పలువురు తమ అభిప్రాయాలను ఈ విధంగా
విధంగా చెప్పారనమాట. ఏ విధంగా అంటే శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పారనమాట. తమిళ జాతి కవి సుబ్రహ్మణ్య భారతి వచ్చేసి సుందర తెనుంగు అని ఇటలీ దేశస్థుడైనటువంటి నికోలో కోంటి అనేటువంటి వ్యక్తి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ప్రశంసించారనమాట తెలుగు భాషని. మన తెలుగు భాష వచ్చేసి సంగీతానికి అనుకూలమైనటువంటిది. అన్నమయ్య, క్షేత్రయ్య, త్యాగయ్య తెలుగు భాషలో కీర్తనలు పాడారు. సో అందరి మన్ననలను పొందినటువంటి జీవద్ భాష ఏంటంటే తెలుగు అనమాట. అది అమృతంతో సమానమైనది అనడం ఏమాత్రమూ అతిశయోక్తి కాదనమాట.